అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 21వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము జ్ఞాపకము చేసుకొనవలెను. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 14వ వచనమందు, నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకునుము. కొన్ని సంగతులను మర్చిపోవలను అనియు కొన్ని సంగతులను జ్ఞాపకము చేసుకొనవలను అనియు ప్రభువు చెప్పుచున్నాడు. ద్వేషమును వైరాగ్యతను మనము మర్చిపోవలెను, వెనుకున్న వాటిని మర్చిపోవలెను, ప్రాచీనపు పాపములను దుర్మార్గములను మర్చిపోవలెను. అదే సమయమునందు ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకము చేసుకొనవలెను. ఆయన మనలను విమోచించి అనుగ్రహించిన రక్షణను జ్ఞాపకమునందు ఉంచుకుని వారమై ఉండవలెను. జ్ఞాపకము చేసుకునుట అంటే మరల జ్ఞప్తికి తెచ్చుకునుటను సూచించుచున్నది. ప్రతి సంవత్సరమును మనము జన్మదినమును, వివాహపు దినమును మరియు కుటుంబ వైభవములను జ్ఞాపకము చేసుకుందుము. అదే విధముగా ప్రతి సంవత్సరమును యేసుని పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకుని ఆనందించుచున్నాము. ప్రభు యొక్క జన్మదినమునందు ఒకరికొకరు అభినందనలను తెలియజేసుకొనుచు, బహుమతులను ఇచ్చుకొనుచు క్రిస్మస్ గీతములు పాడి మనము జ్ఞాపకము చేసుకొనుచున్నాము. జ్ఞాపకము చేసుకొనవలసిన 2 ప్రాముఖ్యమైన అంశములను ఇక్కడ చూస్తున్నాము. ఒకటి, దాసత్వం యొక్క వేదన, తరువాతది విమోచన యొక్క సంతోషము. బానిసత్వపు వేదనను జ్ఞాపకము చేసుకుంటేనే మరలా దాసత్వంలోనికి వెళ్లకుండా విమోచన యొక్క సంతోషమునందు నిలిచి ఉండగలము. ఆనాడు ఇజ్రాయేలీలు దర్దాపులు 400 సంవత్సరములు ఐగుప్తునందు బానిసలై ఉండేది. బానిసత్వపు జీవితము ఒక దయనీయమైన ఒక జీవితమై ఉన్నది. బానిసల వలన తమ యొక్క నీతి న్యాయములను చెప్పుకొనలేరు. ఐగుప్తు యొక్క బానిసత్వము పాపం యొక్క బానిసత్వమును జ్ఞాపకం చేయుచున్నది. పాపము చేయుచున్న ప్రతి ఒక్కడును పాపమునకు బానిసై ఉన్నాడు. పాపపు అలవాట్లు అతన్ని బానిసగా చేయుచున్నది. అతడు సాతానుకు కడుదాసుడవుచున్నాడు. సాతాను నెమ్మదిని చెరిపివేసి, సమాధానం చెరిపివేసి జీవితముని ఏకముగా నాశనము చేయుచున్నాడు. ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి ఇజ్రాయేలు ప్రజలను విమోచించినట్లు ప్రభు పస్కాను ఆచరించినట్లుగా చెప్పాను. అందు నిమిత్తము ఇజ్రాయేల్ ప్రజలు ప్రతి ఒక్కరును నిర్దోషమైన గొర్రెపిల్లను తమ కొరకు ఏర్పాటు చేసుకొని ఆ గొర్రెపిల్లను బలి అర్పించి దాని రక్తమును ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లిది. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7 మొదలుకొని 14 వచనములు. రక్తము చల్లించబడి ఉన్న ఇండ్లలోనికి సంహారపు దూత ప్రవేశింపక, రక్తము చల్లింపబడిని ఐగుప్తుల యొక్క ఇండ్లలోనికి వెళ్ళి అక్కడున్న తొలిచూలు పిల్లలను సంహరించెను. అందువలన ఇజ్రాయేలులకు విడుదల లభించెను. కొత్త నిబంధన యందు యేసుక్రీస్తు మన కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా మారాను. ఆయన యొక్క రక్తము సకల పాపములను తొలగించి మనలను పవిత్రులుగా చేయుచున్నది. ఆయన యొక్క రక్తము పాపపు అలవాట్ల యొక్క బానిసత్వమును తొలగించెను. ఆయన యొక్క రక్తము సాతాను యొక్క తలను చితకగొట్టెను. శాపమును విడిచి మనము విడిపింపబడి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇట్టి ప్రేమను త్యాగమును మనం ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనవలసింది అవశ్యము కదా. నేటి ధ్యానమునకై మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మీకా గ్రంథము 4 మరియు 5 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.